నన్ను క్షమించండి, నేను బస్ కండక్టర్తో అండర్ కండిషనర్ లో ఉన్నాను, అందుకే డ్రైవర్తో లేచిపోతున్నాను. దయచేసి నన్ను వెతికి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇట్లు మీ ఎక్స్ వైఫ్. ఇది డ్రైవర్తో లేచిపోయిందని బాధపడాలా, లేక నన్ను ప్రాణాలతో వదిలేసిందని ఆనందపడాలా? ఒక్కగానొక్క కొడుకు, ఇప్పుడు ఈ జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదు. అమ్మా, నా పెళ్ళామే లేచిపోయిందే, నేను ప్రాణాలతోనే ఉన్నాను. ఎవరో అమ్మాయి ఏం చేసావు, వెళ్ళిపోయింది. నేనేం చేస్తాను నాన్న, ఇంట్లో అంట్లు తవ్వడానికి బట్టలు ఉతకడానికి టైం సరిపోవట్లేదు నాకు. వదినా, ఈ పిల్లోడు పెళ్ళామే బస్ డ్రైవర్తో లేచిపోయిందంట. అయినా సిగ్గు లేకుండా రోడ్డు మీద ఎలా తిరిగెత్తున్నాడు చూడు. యారా మనవడా, నీ ఒంట్లో అది బానే ఉందా? ఒంట్లో బానే ఉంది తాత, కానీ మనసే కొంచెం బాధగా ఉంది. అలా కాదురా, నీ ఒంట్లో అది బానే ఉందా? నువ్వు కొత్త కొత్త డోట్లు ఏం పెట్టుకో. ఏ చిన్న, మీ వైఫ్ లేచిపోయిందని ఏం బాధపడకరా, కష్టాలనేవి మనుషులకి ఎందుకు వస్తాయి, నీలాంటి వాడికి వస్తాయి. అమ్మా నాన్న, నేను ఒక డిసైడ్ అయ్యాను. ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఒక్క నిమిషం ఉండు, మీ అత్త కొత్త రెడీగా ఉంది, మాట్లాడేద్దాం. అమ్మా, ఈ టైం బాగుంది కాబట్టి సైలెంట్ గా లేచిపోయింది. నెక్స్ట్ టైం అది కూడా లేచిపోవాలనుకుందాం అనుకో. అమ్మో, నేను ఆ రిస్క్ చేయలేను, నేను ఎలాగే సింగిల్ గా ఉండిపోతాను.